ఇప్పుడు మనం ఏదో ఒక డెసిషన్ క్విక్గా తీసుకోవాలి, లేదంటే పూర్తిగా నష్టాలు వచ్చేస్తాయి. డోంట్ వరీ, నేను వేరే ఏదైనా దారుందేమో ఆలోచిస్తాను. వెంకీ బాబు, నీ మాట నమ్మి చెరువులో ఉన్న రొయ్యలు చేపలు అన్నీ లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా నష్టం వస్తుంది బాబు. నష్టం వస్తే మునిగేది మేమే కదా. అవును బాబు, రూపాయి ఎక్కువ వస్తుందని ఆశపడి ఆ దళారీలకు వ్యతిరేకంగా సరుకు అమ్మాలనుకున్నాం. చేతిలో ఉన్నవాన్ని వదులుకొని మిమ్మల్ని నమ్ముకున్నాం. ఏంటి బాబు ఇది? ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి బాబు? ఇప్పుడు దళారు దగ్గరికి వెళ్ళి సరుకమ్మితే వాడు చెప్పేదే రేటు, ఇచ్చేదే డబ్బు. ఏం చేస్తాం? వాడికి అమ్ముదాం పదండి. రేయ్ పదండ్రా. హలో, ఒక్క నిమిషం ఆగండి. రేయ్ ఆగండి. రే రే ఆ బాబుని నమ్మండ్రా. ఏదో ఒకటి చేసి మన సరుకు అమ్మి పెడతాడు. ఎలా నమ్మమంటారు రాజుగారు? కొంటానన్న డీలర్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వస్తారు ఈ బాబు నమ్మి? ఇక్కడ వెంకీ గారంటే నేనే అండి, చెప్పండి. నా పేరు సోమశేఖర్ అండి. నేను కూడా ఫారెన్కి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తుంటాను. మీకు వీలుంటే నాతో డీల్ చేసుకోండి. నేను ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నానని మీకెవరు చెప్పారు? బాబు, నేను కూడా మార్కెట్లో ఉన్నాను కదా. నా పక్కన ఉన్నవాళ్ళు ఎవరితో డీల్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడమే కదా మా పని. పాత డీలరు ఎందుకు మీతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడో నాకు తెలీదు, కానీ మీ సరుకు మాత్రం A1 క్వాలిటీ అని తెలుసుకున్నాం. మీ క్యారెక్టర్ అయితే 24 క్యారెక్ట్ అనే టాక్ వచ్చింది. నాకు అది చాలు బాబు. మీకు నాతో డీల్ ఓకే అనుకుంటే ఇదిగోండి, ఇందులో 5 లక్షల అడ్వాన్స్ ఉన్నాయి. ఇది తీసుకోండి, డీల్ ఓకే చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్, సమయానికి వచ్చారు. నా సరుకు మీకే ఇస్తాను. ఓకే బాబు, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. థ్యాంక్ యూ. దేవుడు మాకు అండగా ఉంటాడు మీలాగా. మయ్యా, అత్తయ్య నవ్వే నవ్వు అర్థమేంటో అర్థం కావట్లేదు. ఆ అర్థమేంటో ఆవిడని అడిగి అర్థం చేసుకోవా? అఖిలమ్మా, నువ్వు నేరుగా రంగంలోకి దిగి ఆ డీలర్కి అంత ఖర్చు పెట్టి ఆ వెంకీగాడితో డీల్ క్యాన్సిల్ చేసుకునేలా చేస్తే, ఇంతలోనే ఇంకెవడో కొత్త డీలర్ వచ్చి ఆ వెంకీగాడితో డీలింగ్ చేసుకుని 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంత జరిగితే నువ్వు తట్టుకోలేక నిప్పులు కక్కుతావు అనుకుంటే, అరే ఈ నవ్వులేంటి అఖిలమ్మా? నువ్వు అన్ని లక్షలు పోసినా కలిసి రాలేదని బాధతో నవ్వుతున్నావా, లేక మనం ఇంత కష్టపడినా ఆ వెంకీగాడికి ఇలా కలిసి వస్తుందేంటా అని ఏడుపుతో నవ్వుతున్నావా? డౌటే లేదు, ఇది పిచ్చి నవ్వే. సంతోషంతో నవ్వుతా ఉండాను బావగారు. సంతోషమా? సంతోషంతో నవ్వడం ఏంటి అఖిలమ్మా? ఆ కొత్త డీలర్ వెంకీగాడికి 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తే
వాడికి సంతోషం గాని నీకు సంతోషం ఏంటి? ఆ కొత్త డీలర్ని పంపించుండాది నేనే. ఆ? ఆ? 5 లక్షల అడ్వాన్స్ ఇప్పించుండాది కూడా నేనే. ఆ? అవ్వా అన్ని లక్షలు పోసి డీలింగ్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇంకో కొత్త డీలర్తో ఆ వెంకీ గడికి డీలింగ్ ఇప్పించి 5 లక్షలు అప్పచెప్పడం ఏంటి అత్తయ్య? ఇలాంటి పిచ్చి పని నేను కూడా చేయను తెలుసా? బావగారు, ఆ, అఖిలమ్మా, మీకింకా అర్థం కావట్లేదు కదా? నిజం చెప్పాలంటే అదేనమ్మా. మనం ఒక డీలర్తో డీల్ క్యాన్సిల్ చేయిస్తే ఆ వెంకిగాడు ఇంకో కొత్త డీలర్ దగ్గరికి పోతాడు. అవునమ్మా. అలా వెళ్ళి డీల్ కుదుర్చుకున్న డీలర్ల కల్లా ఎదురు డబ్బులు పెట్టి ఎన్నని క్యాన్సిల్ చేయిస్తా ఉండాము. అదే మనమే ఒక డమ్మీ డీలర్ని ఏర్పాటు చేసి వాడితో 5 లక్షల అడ్వాన్స్ ఇప్పించినామనుకో, వాణ్ణి నమ్మి ఆ వెంకిగాడు సరుకంతా డమ్మీ డీలర్కి అప్పచెప్పేస్తాడు. వాడా సరుకు మనకప్పచెప్పి వెంకిగాడికి క్యాష్ ఇవ్వకుండా జంప్ అయిపోతాడు. అఖిలమ్మ, అప్పుడు వెంకి రైతుల చేతుల్లో ఇరుక్కుపోతాడు. ఎస్, అబ్బా, అలాగే పందెం కూడా పచ్చిగా ఓడిపోతాడు, నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎస్. ఆహా, అత్తయ్య, నీ బుర్రే బుర్ర, ఐరన్ స్టీన్ బుర్ర. రే, ఐరన్ స్టీన్ కాదురా, అది ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఏదో బుర్ర. ఒక స్టీన్ ఏమయ్యా? ఎరా సరకంత ఎక్కినట్టేనా? ఏంటండి డీలర్ గారు, సరుకు మొత్తం ఎక్కిచ్చేసామండి. మరి మీరు డాలర్స్ ఇస్తారా, రూపీస్ ఇస్తారా? అదేదో మా వెంకటేష్ నాయుడు గారికి ఇస్తే ఆయన మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు కదా. అయ్యో, అంత పెద్ద అమౌంట్ ఇక్కడికి ఎలా తీసుకురాగలమండి? వెంకటేష్ నాయుడు గారు, ఇది నా ఆఫీస్ అడ్రస్. మీరు అక్కడికి వచ్చి మిగతా డబ్బు పట్టుకెళ్ళండి. లక్షల అడ్వాన్స్ ఇచ్చి కోట్ల సరుకు పట్టుకెళ్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా కార్డు మొక్క చేతులు పెట్టి వెళ్తే మిమ్మల్ని ఎలా నమ్మాలి? అదేంటమ్మా అలా అంటున్నారు? నేను 25 ఏళ్ల నుంచి డీలింగ్స్ ఇలాగే చేస్తున్నాను. ఇది మీకు కొత్తేమో కానీ నాకు పాతే.